హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండాకాలంలో వర్షాలు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ అండ్ మే నెలల్లో ఎండలు మండిపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ముందుగానే అంచనా వేసి అప్పు చేసి మరీ ఈఎంఐలో 5 స్టార్ ఏసీ కొన్నాం. అంతే, ఆ నెక్స్ట్ డే నుంచి తెల్లవార్లు ఒకటే మ్యూజిక్. బేసిక్గా మధ్యతరగతి వాళ్ళకి వర్షం అనేది ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్. ఒక సెకండ్ క్లాస్ చదువుకునే పిల్లోడు పొద్దున్నే లేవగానే వాడి ఇంటి చుట్టూ మబ్బు మూసేసి ఉంటుంది. అమ్మయ్య, పెద్ద వర్షం పడి స్కూల్కి సెలవు ఇస్తారు కదా అని వాడు స్లోగా రెడీ అవుతూ ఉంటాడు. కానీ ఎంతసేపటికే వర్షం రాదు, కానీ స్కూల్ బస్ వస్తుంది. కరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోయాక ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనగానే వర్షం కురవటం స్టార్ట్ అవుతుంది. పాపం. అదే వర్షం ఈవినింగ్ టైంలో వస్తే అందరూ హ్యాపీ. ముఖ్యంగా పిల్లలైతే బయటకు వచ్చి వర్షంలో ఆడుకుంటూ ఉంటారు. టీనేజ్ పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ పేరుతో వర్షంలో తడుస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. శనగపిండితో ఉల్లిపాయ పకోడీ చేస్తారు. వీటన్నిటికంటే ముందు కరెంటు తీసేస్తాడు. అందరు సిటీస్లోనూ ఇలానే ఉంటుందా లేదా కేవలం మా ఊర్లోనే ఇలా జరుగుతుందో తెలియదు, కానీ మా ఊరు కరెంటు వాడైతే మరీ స్ట్రిక్ట్. గాలికి 2 కొమ్మలు కదిలాయా కరెంటు తీసేయి, లైట్గా మబ్బు పట్టిందా కరెంటు తీసేయి, చిన్నగా వర్షం తుపరా పడుతుందా కరెంటు తీసేయి, బంగాళాఖాతంలో అల్పపీడనం అని న్యూస్ వచ్చిందా కరెంటు తీసేయి, రేపటి నుంచి భారీ వర్షాలు అని న్యూస్ వచ్చిందా ఈ రోజు నుంచే కరెంటు తీసేయి, పెళ్ళంతో గొడవైందా కరెంటు తీసేయి, కోపం వచ్చిందా కరెంటు తీసేయి, కన్ఫ్యూజన్లో ఉన్నావా కరెంటు తీసేయి, బోరు కొడుతుందా కరెంటు తీసేయి. మా ఊర్లో కరెంట్ ఇవ్వడానికి కారణాలు ఉంటాయేమో కానీ కరెంటు తీయడానికి పెద్దగా కారణాలు ఉండవు. కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తాడు కరెంటు. వర్షం ఆగిపోయాకైనా కరెంట్ ఇస్తాడు అనుకుంటే అది మన పొరపాటే. అస్సలు ఇవ్వడం. ఇంకా వీడి రోజుకి కరెంట్ ఇవ్వట్లే అనుకుంటున్న టైంలో సడన్గా కరెంట్ ఇస్తాడు. అమ్మయ్య అనుకునే లోపు మళ్ళీ కరెంట్ తీసేస్తాడు. హోప్ ఇచ్చి చంపేసే రకాలన్నమాట వీళ్ళు. ఇంక ఈ ట్రిక్కులకి అలవాటు పడిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నాం అనే టైంకి వస్తాయి దోమలు. చెవి దగ్గర, ముక్కు దగ్గర తెల్లవార్లు ఒకటే సాంగ్స్. బేసిక్గా మా ఊరు దోమలకి పుట్టిల్లు అంటారు. కుదిరితే మాది ఏ ఊరో గెస్ చేసి కామెంట్ చేయండి. సరే, ఆఖరికి ఈ దోమలను కూడా దాటి దుప్పటి ముసుగుతాన్ని పడుకుంటే ఊపిరాడదు, ఉక్కపోత. దుప్పట తీస్తే దోమల బాధ, దుప్పట మూస్తే ఊపిరి గాథ. అసలే బయట కుండపోత వర్షం, కరెంటు లేదు, దానికి తోడు దోమలు, ఉక్కబోత, చెమటలు. అయినా సరే నిద్ర కాగలేక ఏదో ఒకలాగా పడుకుంటే స్లోగా వర్షం చినుకులు మన మీద పడటం స్టార్ట్ అవుతాయి. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి పైకప్పు నుంచి వాటర్ లీకేజ్. పగటిపూట వర్షం ఎంత అందంగా ఉంటుందో రాత్రిపూట వర్షం అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ ఏదో ఒకలాగా రోజు గడిపేసి పొద్దున్నే లేచి ఇంటి బయటకు వచ్చి చూస్తే ఒక్క రాత్రిలో ఇంత విధ్వంసం జరిగిందా అని ప్రపంచమంతా ఏడుస్తుంటే ప్రతి ఇంట్లో ఒక నస పెట్టే ముసలోడు మాత్రం ఒక్కరోజు వర్షం కురిస్తేనే ఎలా ఉంటుందంటే ఒక వారం అంతా కంటిన్యూస్గా కురిస్తే ఇంకంతే. బట్ ఏదైనా మనం ఒక్క విషయంలో మాత్రం లక్కీ. ఈ సంవత్సరం ఎండల నుంచి మనం చాలా హ్యాపీగా తప్పించుకున్నాం. మామూలుగా అయితే ఈ టైంని రోహిణి కార్తీ టైం అని పిలుస్తారు. ఎండకే బండరాళ్ళు సైతం పగిలిపోతాయి అంటారు. అలాంటి టైంలో వర్షాలు వస్తున్నాయి. వేసవి కాలంలో వర్షాకాలం వచ్చింది, మరి వర్షాకాలంలో ఏ కాలం వస్తుందో. ఎవ్రీ ఇయర్ ఈ టైంని వేసవకాల సెలవులు అనేవాళ్ళం, కానీ ఈ ఇయర్ మాత్రమే వర్షాకాలం సెలవులు అంటున్నాము. మీకు తెలుసా, పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ మూవీలో ఒక మాట ఉంటుంది, జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిబ్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. అలానే ప్రతి వర్షాకాలం మనల్ని పరిశోధిస్తుంది. అలా అని వచ్చే వర్షాకాలం వరకు మనం ఇదే స్థాయిలో ఉంటామా అంటే చెప్పలేము. అసలు బతుకుంటామో లేదో కూడా తెలీదు. సో ఉన్నంతలో సంతోషంగా ఉండండి అండ్ టైం ఉన్నప్పుడే అన్నిటినీ అనుభవించండి. అండ్ దయచేసి వీడియోని మాత్రం లైక్ చేయండి. 1000 మందిలో 100 మంది వీడియోని లైక్ చేసినా అది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వర్షాకాలంలో మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ. బంగారం పాతదే కొత్తది కొనలేదా, పాతదే కొత్తది కొనలేదు, పిల్ల పెళ్ళికి నగలు కొనలేవా, కొనలేనమ్మో. బంగారం పాతదే కొత్తది కొనలేదా,
పాతదే కొత్తది కొనలేదు. పిల్ల పెళ్ళికి నగలు కొనలేవా? కొనలేనమ్మో